హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు దొండకాయ నువ్వుల కారం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. దీనికోసం నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఓకే, ముందుగా ధనియాలని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. సగం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసేసాను నేను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి కాస్త ధనియాలు వేగిన తర్వాతే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వులు కూడా సకానికి పైగా వేగిపోయినాయండి. అప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఈ మూడింటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి అందులోనే కాస్త పచ్చి జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు చూపించాను కదా, అవి వేసేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోనే ఉప్పు కూడా కలిపేసుకుంటున్నానండి, టేస్ట్కి సరిపడా. కారం అయితే వేయక్కర్లేదు, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కాబట్టి. ఓకేనండి, దొండకాయలని నేను అటు ఇటుగా నాట్లు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు అందులోకి ఈ నువ్వుల పొడిని స్టఫింగ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా స్టఫింగ్ చేసి దొండకాయలన్నింటినీ ఓ పక్కన పెట్టుకున్నా. 1/2 కిలో దొండకాయలు తీసుకుంటే అందులో ఒక పావు వంతు దొండకాయలు పండిపోయినాయండి. పండిపోయిన దొండకాయలు ఈ కర్రీకి పెద్దగా బాగోవండి, అంటే కాస్త పులుపు ఉంటుంది కదా, దానికోసమని ఆ దొండకాయలు అయితే వేయలేదు. అన్నీ కూడా పచ్చివే తీసుకున్నా. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్లో దొండకాయలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మిగిలిన పౌడర్ కూడా అందులోనే వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టి వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని అయితే మాత్రం సిమ్లోనే ఉంచానండి. సిమ్లో ఉంచినందువల్ల తొందరగానే మగ్గిపోయినాయి, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి. ఓకేనండి, ఒక సైడ్ అంతా బాగా వేగిపోయినాయి. నేనైతే రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కటి టర్న్ చేయడానికి తక్కువ కాబట్టి వీలయ్యింది. ఎక్కువ అయితే మాత్రం మనం బాగా కలుపుకుంటూ ఉంటే మాత్రం అన్నీ కూడా ఈవెన్గా వేగిపోతాయండి. ఓకే, మరి కాసేపు వేయించేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఎంతో కమ్మగా ఉండే ఈ టేస్టీ అయిన దొండకాయ నువ్వుల కారం రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.